హైదరాబాద్ పంచాగుట్టలో దారుణం జరిగింది. ఆస్తి కోసం చంద్రశేఖర్ అనే వ్యాపారవేత్తను సొంత మనవడే మర్డర్ చేశాడు. 73 సార్లు చంద్రశేఖర్ను కత్తితో పొడిచి చంపాడు మనవడు కీర్తితేజ. మిగతా మనవలను చూసినట్లు తనను చూడలేదని కసితో చంపినట్లు పోలీసులు తెలిపారు. చంపే టైంలో అడ్డు వచ్చిన తల్లిని కత్తులతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ చంద్రశేఖర్ చనిపోగా తల్లి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తన కంపెనీలో ఒక మనవడికి డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు చంద్రశేఖర్. దీంతో తనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చాడన్న కోపంతో హత్య చేశాడు. కీర్తితేజ చెడు వ్యసనాలను చూసి తాత చంద్రశేఖర్ డైరెక్టర్ పదవి ఇవ్వనట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే కీర్తితేజ అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ ఫోన్ లైన్లో అందిస్తారు. అనిల్, డీటెయిల్స్ ఏంటి? పంజాగుట్టలో విషాదం చోటు చేసుకుంది. పారిశ్రామికవేత్త చంద్రశేఖర్ అనే వ్యక్తిని అతి దారుణంగా 72 సార్లు తన మనవడు కత్తితో పొడిచినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి వివరాలకు గనక వెళ్తే సొంత మనవడే ఆస్తి కోసం అని చెప్పేసి చంపినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అతను ఒక కంపెనీకి యజమానిగా చంద్రశేఖర్ అయితే ఉన్నారు. సో ఆ కంపెనీకి సంబంధించి ఈ చంద్రశేఖర్ మరొక పర్సన్ ని ఆ కంపెనీలో డైరెక్టర్ గా ఏర్పాటు చేయడం, నియమించడం తోటి ఈ ఏదైతే కంపెనీకి డైరెక్టర్ గా నియమించిన టైంలో నన్నెందుకు నియమించలేదు, నన్నెందుకు ఆ పోస్ట్ ఇవ్వలేదని చెప్పేసి మనవడు ఈ ఘాతుకానికి తలబట్టినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో దానికోసం అని చెప్పేసి తిను ఈ 73 సార్లు తిని పొడిచి చంపినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అదే విధంగా చంద్రశేఖర్ తో పాటు అంటే తన తాతని చంపిన టైంలో అడ్డుకునేందుకు తన తల్లి వచ్చిన సమయంలో కూడా తన తల్లిని కూడా 12 సార్లు పొడిచి చంపినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం తాత చనిపోగా అంటే చంద్రశేఖర్ చనిపోగా ప్రస్తుతం ఆ తల్లి ఎవరైతే ఉన్నారో తల్లి మాత్రం హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ పొందుతుంది. సో దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ఈ కీర్తితేజ అనేది ఎవరైతే ఉన్నారో అంటే ఇతను మనవడు ఎవరైతే ఉన్నారో ఇతను ఈ డ్రగ్స్ కి అలవాటు పడి, వ్యసనాలకు అలవాటు పడి ఈ ఘాతుకానికి తలబడినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే డబ్బుల కోసం ప్రస్తుతం ఇతను అమెరికా నుంచి కొన్ని రోజుల క్రితమే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తనకి ఈ డ్రగ్స్ కి సంబంధించి అంటే డ్రగ్స్ దొరకకపోవడం ప్లస్ ఈ ఏవైతే డబ్బులు ఉన్నాయో డబ్బులు కూడా తనకి దొరకకపోవడం తోటి కొన్ని రోజులుగా ఆస్తికి సంబంధించి గొడవలు పడుతున్నట్టుగా, అదేవిధంగా ఈ డైరెక్టర్ పోస్ట్ వేరే వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని నేను ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం చంద్రశేఖర్ అనే వ్యక్తి పారిశ్రామికవేత్తగా ఉన్నారు. ఈ పారిశ్రామికవేత్తకి సంబంధించి ఇతను మనవడిగా ఉండడంతో గత కొన్ని రోజులుగా అమెరికా నుంచి ఇక్కడికి తిరిగి రావడం, ఆ తర్వాత ఇతను ఈ డ్రగ్స్ కి అలవాటు పడి డ్రగ్స్ అనేవి తినకి దొరకకపోవడం, ఇవన్నీ కూడా ఇతను ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పాలి. అంటే దీనన్నిటిని మనసులో పెట్టుకొని అంటే ఈ పోస్ట్ ఇవ్వడం కావచ్చు, ఈ డైరెక్టర్ పోస్ట్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో మొత్తానికి అయితే పోలీసులు అయితే ప్రెసెంట్ ఈ కేసుని నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అంటే దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి మొన్న అర్ధరాత్రి ఈ గొడవ అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. అంటే మొన్న అర్ధరాత్రి ఈ ఆస్తికి సంబంధించి నాకు ఆస్తిలో భాగం కావాలని చెప్పేసి కూడా నేను అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు కాబట్టి ముఖ్యంగా డబ్బులు అనేవి తనకి అవసరం ఉంటాయి కాబట్టి ఈ ఆస్తుల గొడవ అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. సో ఆ గొడవలో భాగంగానే తాత ఎవరైతే ఉన్నారో తాత చంద్రశేఖర్, ఈ చంద్రశేఖర్ నేను ఇవ్వను అని చెప్పేసి అనడం తోటి ఆ టైంలో ఈ గొడవ స్టార్ట్ అవ్వడం, స్టార్ట్ అయిన తర్వాత ఇతను ఈ కత్తితోటి తన్ని దాదాపు 72 సార్లు పొడిచినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో అదే టైంలో తల్లి అడ్డుకోవడానికి వచ్చిన టైంలో తల్లిని కూడా 12 సార్లు పొడిచినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో ఈ ప్రెసెంట్ అయితే తన తల్లి ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ పొందుతుంది. అయితే పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం ప్రెసెంట్ కేసును నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు.